హలో గైస్, కాశీనాథన్ భాస్కరన్ గారు ప్రో కబడ్డీ సీజన్ 1లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్. బట్ ఆ తర్వాత ఈయనకి అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 1లో ఇనాగురల్ ట్రోఫీని జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అందించి ఒక చరిత్రని సృష్టించినటువంటి ఈయన ఆ తర్వాత పునీర్ పాల్టన్ హెడ్ కోచ్గా విజయవంతం అయ్యారు. బట్ ఆ తర్వాత ఈయన వెళ్ళినటువంటి తమిళ థలైవాస్కి న్యాయం చేయలేకపోయారని చెప్పాలి. ఆ సీజన్లో తమిళ థలైవాస్ జోన్ బి లీగ్ టేబుల్లో బాటమ్ స్పాట్కి పరిమితమైంది. అండ్ ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఈయన బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా బాధ్యతలను నిర్వర్తించడం మనం చూసాం. ప్రో కబడ్డీ సీజన్ 9లోను ప్రో కబడ్డీ సీజన్ 10లోను బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించారు కాశీనాథన్ భాస్కరన్ గారు. బట్ ఈ 2 సీజన్లలో కూడా బెంగాల్ వారియర్స్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఆ 2 సీజన్లలో కనీసం ఒక్క సీజన్ కూడా ఈ టీం ప్లే ఆఫ్స్కి కూడా చేరుకోలేకపోయింది. సో ఈ నేపథ్యంలో బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం కాశీనాథన్ భాస్కరన్ గారిని రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటనని రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నిన్ననే ఒక ప్రకటనని విడుదల చేసింది బెంగాల్ వారియర్స్. థ్యాంక్ యూ కే భాస్కరన్ గారు అంటూ ఒక ప్రకటనని విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్స్పెక్టెడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ తరఫున ఇతని పర్ఫార్మెన్స్ బాగోలేనటువంటి కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఇతన్ని రిలీజ్ చేస్తారని నేను ముందుగానే చెప్పడం జరిగింది. అదే నిజమైంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో